రాజవన్న ముందు శారదమ్మ టాపిక్ తీసుకురావద్దని జ్యోతికి సర్ది చెప్పాలి. శారద టాపిక్ తీసుకొని రాకపోతే అన్న ఎంత బాగా తనను చూసుకుంటాడు అనేది జ్యోతికి అర్థమయ్యేటట్టు నచ్చ చెప్పాలి. ఎవరు లోపల? చెప్పండి. ఇది జలజ ఇల్లేనా? అవును. జలజ ఉందా లోపల? లేదు. ఎందుకు? ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు. ఎక్కడికెళ్ళింది? తెలీదు. 2 రోజుల నుంచి ఇంట్లో లేదు. ఏదైనా పని మీద ఊరు వెళ్ళినట్టుంది. నాకు కూడా చెప్పలేదు. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. జలజత్త ఏం తప్పు చేసింది? పాత కేసులు రీఓపెన్ చేశారు. ఎంక్వైరీ కోసం తీసుకురమ్మన్నారు. సరే పద నువ్వు. నేనెందుకు రావాలి? జలజ లేకపోతే తనకు సంబంధించిన వాళ్ళని స్టేషన్కి ఎస్ఐ గారు తీసుకురమ్మన్నారు. ఎంక్వైరీ చేసి పంపిస్తారు. నేనేం తప్పు చేయనప్పుడు నాకేం భయం? వస్తాను, 1 నిమిషం. పదండి. జ్యోతి, జ్యోతిని పోలీసులు తీసుకెళ్తున్నారేంటి? ఈ విషయం వెంటనే అన్నకు చెప్పాలి. హలో అన్నా. రాజీవ్, ఎక్కడికి రా వెళుతున్నావు? జ్యోతిని కలవడానికేనా? అవునమ్మా. ఏంటి రాజీవ్ నీ ప్రాబ్లం? దాన్ని కలవద్దు అని ఏ పద్ధతిలో చెప్తే నీకు అర్థం అవుతుందిరా? అమ్మా, జ్యోతి ప్రాబ్లంలో ఉంది. తనని పోలీసులు తీసుకెళ్లారంట, అందుకే వెళ్తున్నాను. మంచి పనైంది. ఈ వారం రోజులు దాన్ని బయటకు రానివ్వకుండా స్టేషన్లోనే ఉంచితే అది పందెం ఓడిపోతుంది, దరిద్రం వదిలిపోతుంది. ఏం మాటలమ్మా అవి? మాటలు కాదురా. ఆ జ్యోతి నీకు భార్యగా వస్తే తన కొడుకు చనిపోతాడు అని తెలిసిన తల్లి ఆవేదన. అమ్మా, నేను నిన్నొకటి అడుగుతాను, ఒకటి క్లారిటీ ఇవ్వు. అడగరా, అడుగు. జ్యోతి నీకు నచ్చదు కాబట్టి ఆ నమ్మకాన్ని బలవంతంగా రుద్దుతున్నావా? నిజంగా నువ్వు ఆ నమ్మకాన్ని నమ్ముతున్నావా? నువ్వు నా ప్రాణం కాబట్టి నీ ప్రాణాల గురించి అనవసరంగా రిస్క్ చేయడం ఇష్టం లేక భయపడుతున్నాన్రా. సరే అమ్మా, ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. నేను అర్జెంటుగా స్టేషన్కి వెళ్ళాలి. నువ్వు వెళ్ళడానికి వీల్లేదు రాజీవ్. అమ్మా, నా భార్యని పోలీసులు తీసుకెళ్తే భర్తగా నేను వెళ్లకుండా ఎలా ఉండగలనమ్మా? దయచేసి నన్ను ఆపకమ్మా. ట్రే, ఆ బంధాన్ని తెంచేసుకోమని నేను ఆరాటపడుతుంటే నువ్వెందుకురా పాకులాడుతున్నావు? అమ్మా ప్లీజ్, ఇప్పుడు డిస్కస్ చేసే టైం లేదు. నన్ను వెళ్ళనివ్వు. రాజు ఆగు. ఆ పోలీసులకు నువ్వు గనుక జ్యోతి హస్బెండ్ అని తెలిస్తే నిన్ను కూడా లోపలేస్తారు. నువ్వు నోరు మూస్తావా? ఇన్వాల్వ్ కావద్దని నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? రే, తన్నంటే నోరు మూయించావురా. తల్లిని నాకేం సమాధానం చెప్తావు? అమ్మా, అనవసరంగా నువ్వేం టెన్షన్ తీసుకోకమ్మా. నాకేం కాదమ్మా. రాజీవ్, రే రాజీవ్.
ఏంటంత కాన్ఫిడెంట్ గా నన్నే చూస్తున్నావు? తప్పు చేయలేదని నన్ను నమ్మించటానికి ఇదొక ప్లానా? నాతో ఐ కాంటాక్ట్ చేస్తే వాళ్లతో నీకు ఎలాంటి కాంటాక్ట్ లేదని నేను అనుకోవాలనా? నా దగ్గర ఈ డ్రామాలు నడవవు. అదేం లేదు మేడం, నిజంగా జలజత్త ఎక్కడికెళ్ళిందో నాకు తెలీదు. జలజని అత్త అని వరుస పెట్టి పిలుస్తున్నావు, దానింట్లోనే ఉంటున్నావు. అదెక్కడికి వెళ్ళిందో తెలీదు అంటున్నావు. శారదనేమో శారదమ్మ అంటావు, దాని గురించి కూడా డీటెయిల్స్ చెప్పవు. అసలు ఏంటి మీ ముగ్గురు కనెక్షన్? శారదకి నువ్వు నిజంగా కూతురువా? జలజకి నువ్వు మేనకోడలువా? లేదంటే ముగ్గురు వరుసలు కలుపుకొని నటిస్తున్నారా? మర్యాదగా ఎక్కడికి వెళ్ళిందో చెప్పమ్మా. ఎందుకంటే నా ఫ్యామిలీలో 1,00,000 టెన్షన్స్ ఉన్నాయి. అవును, నీ పేరేంటన్నావు? జ్యోతి. జ్యోతి. చూడు జ్యోతి, నా పర్సనల్ టెన్షన్స్ అన్నీ నీ మీద చూపించాననుకో, చచ్చిపోతావు. అదంతా నీ మీద చూపించటం నాకిష్టం లేదమ్మా. అందుకనే చెప్పు, ఎక్కడికెళ్ళింది? నేను ప్రమాణపూర్తిగా చెప్తున్నాను మేడం, ఎక్కడికి వెళ్ళిందో నాకు తెలీదు. స్టేషన్కి నీలా వచ్చిన వాళ్ళందరూ ఇలా అడిగితే ముందు నిజం చెప్పరు, తర్వాత నిజం చెప్పి కుంటూ వెళ్తారు. నా సర్వీస్లో నీలాంటి వాళ్ళని ఎంతమందిని చూసుంటాను. చూడ్డానికి బాగున్నావు, చదువుకున్న దానిలా ఉన్నావు. ఎందుకమ్మా నీకు? చెప్పే, ఎక్కడుందో చెప్పి మామూలుగా నడుచుకుంటూ వెళ్ళు. నమస్తే మేడం. నమస్తే సార్. ఏయ్, నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. నీకే చెప్పేది, వెళ్ళక్కడ కూర్చో. చెప్పండి సార్, ఏంటి విషయాలు? ఏయ్, దూరంగా ఎందుకు కూర్చున్నావు? వాళ్ళ దగ్గర కూర్చో. జరుగు.